జూన్ నెల 17వ తారీఖు పునీత గ్రెగరీ బర్బరిగో గారి పండుగ. పునీత గ్రెగరీ బర్బరిగో గారు ఇటలీ దేశంలోని వేనిస్ నగరంలో క్రీస్తు శకం 1625 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించారు. జియోన్ ఫ్రాన్సిస్కో లుసేజియా లియోన్ గారు వారి తల్లిదండ్రులు. గ్రెగరీ గారు పాదువా పట్టణంలో ప్రసిద్ధ విద్యాలయాలలో గొప్ప చదువు చదువుకున్నారు. పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. అనేక బాధ్యతలు నెరవేర్చారు. ఆ రోజుల్లో వేనిస్ రాజ్యంలో పోపు గారి రాయబారిగా ఫాదర్ ఫాబియో చిగి గారు ఉండేవారు. గ్రెగరీ బర్బరిగో గారి పట్ల అభిమానం పెంచుకొని వారిని ఒక గురువుగా కావలసినదిగా ప్రోత్సహించారు. అట్లే వారు క్రీస్తు శకం 1655 డిసెంబరులో పవిత్ర గురు పట్టాభిషేకమును స్వీకరించారు. ఆ రోజుల్లో కలరా వ్యాధి ప్రబలమై ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉండగా ఫాదర్ గ్రెగరిగో గారు తమ అద్భుత సేవలు అందించారు. పిమ్మట క్రీస్తు శకం 1658లో బెర్గోమో పీఠంకు బిషప్గా అభిషిక్తులయ్యారు. వీరు క్రీస్తు శకం 1660లో కార్డినల్గా అయ్యారు. క్రీస్తు శకం 1664లో ఇటలీలో గల పాదువా పీఠమును కూడా చూసుకోవలసినదిగా కోరబడ్డారు. 2 పీఠాల్లో కూడా వారు తమ సేవలు విస్తారముగా అందించారు. పాదువా పీఠం కూడా ఆధిపత్యం స్వీకరించినప్పుడు అది చాలా వెనుకబడి ఉంది. ప్రజలందరికీ సత్యోపదేశం నేర్పింప గురువులను గట్టిగా కోరారు. ప్రతి విచారణను 1 నుండి 5 పర్యాయాలు సందర్శించారు. గురువుల్లో నైరాస్యం రాకుండా ఆధ్యాత్మిక తోడ్పాటు అందించారు. పాఠశాలల సంఖ్య పెంచారు. ఉపాధ్యాయుల సంఖ్య 5 అంతలు పెంచారు. క్రీస్తు రక్తబలి రక్షణ ఫలాలు ప్రతి ఒక్కరికి లభించాలని తమ గురువులతో కలిసి తీవ్ర అవిశ్రాంత కృషి సలిపి పాదువాలోనే క్రీస్తు శకం 1697లో పరలోక ప్రాప్తి చెందారు. వీరు ముద్రణశాలలకు ముద్రణా కార్మికులకు పాలకు పునీతులుగా ఏర్పరచబడ్డారు. వీరికి 23వ జాన్ పాప్ గారిచే క్రీస్తు శకం 1960 జూన్ 17న పునీత పట్టాభాగ్యం లభించింది. గ్రెగరీ అనగా పరిశీలించువాడు, బాగుగా కావలి కాయువాడు అని అర్థము. బంగారు మాట. ప్రభు, నా ఆపదలలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళలోకము నుండి మీకు ప్రార్థన చేయగా మీరు నా వేడుకోలును అంగీకరించితిరి. పునీత గ్రెగరీ బర్బరిగో గారా, మా కొరకు ప్రార్థించండి.